హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్యాలంటైన్స్ డేకి ఒక ఈజీ డిఐవై ఎలా చేయాలో మీకు చూపించిపోతున్నాను. దానికి మనకి ప్లెయిన్ వాల్ ఉంటే చాలండి. ఈ డెకరేషన్ అది సూపర్ పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి ఓన్లీ పేపర్స్ కావాలి. సో ఈ పేపర్స్ని పేపర్ టేప్తో స్టిక్ చేయడం వల్ల అండ్ సాఫ్ట్గా వచ్చేస్తాయి మనం రిమూవ్ చేసుకోవాలన్నా కూడా. నెక్స్ట్ ఎలాంటి పెయింట్ డ్యామేజ్ అనేది ఉండదండి. సో ఈ పేపర్ టేప్ని యూజ్ చేయడం చాలా సేఫ్ అండ్ బెస్ట్ అనే చెప్తున్నాను. ఈ పేపర్ థీమ్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ కదా, సో అందుకని చెప్పి నేను ట్రై చేద్దాం అనుకున్నాను. 4 సైడ్స్ కార్నర్స్ అంటించేసిన తర్వాత ఈజీగా వాల్కి స్టిక్ చేయటమేనండి ఈ పేపర్. చూస్తానికి సింపుల్గా ఉంటుంది కానీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఇది మాత్రం. కానీ అవుట్పుట్ చాలా బాగుంటుంది. ఫైనల్ అవుట్పుట్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని పెయింట్స్తో డెకరేట్ చేద్దాం. నాకు పెయింటింగ్ అంటే ఇష్టం కాబట్టి నేను ఇట్లా డ్రా చేస్తున్నాను. మీకు నచ్చినట్టు మీరు వేసుకోవచ్చు. ఇలా ఈ వాల్ అంతా పెయింట్స్తో డెకరేట్ చేస్తుంటే చాలా బాగా అనిపించిందండి. ఇంత క్రియేటివ్గా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ ట్రస్ట్ ద ప్రాసెస్. మొత్తం అయిపోయాక అవుట్పుట్ అయితే మాత్రం అవుట్ స్టాండింగ్ ఉంటుంది. అంత పర్ఫెక్ట్గా ఈ థీమ్ అయితే నాకు చాలా బాగా నచ్చేసిందండి. అండ్ ఫైనల్లీ కింద ఫ్లోర్ మీద కూడా నేను ఇలా నీట్గా పేపర్స్ని స్టిక్ చేశాను. నెక్స్ట్ మనకి నచ్చిన రోజ్ పెటల్స్ని యాడ్ చేయడం వల్ల ఇంకా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఈ థీమ్. నెక్స్ట్ నేనైతే మినీ హార్ట్ బెలూన్స్ని కూడా యాడ్ చేశాను. అప్పుడు ఇంకా పర్ఫెక్ట్ అయింది ఈ థీమ్. దస్వికతో నేను కొన్ని పిక్స్ అయితే దిగేశాను. ఈ డెకరేషన్కి వైట్ అవుట్ఫిట్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. సో అందుకని చెప్పి మేమైతే అవుట్ఫిట్లో రెడీ అయిపోయాం. నెక్స్ట్ ఈ బోర్డ్ మా దస్విక పాప కోసం. ఈ టెక్స్ట్ నాకు చాలా బాగా క్యూట్ అనిపించింది. సో అందుకని చెప్పి సూపర్ సూపర్ పిక్స్ అయితే మాత్రం సూపర్ పర్ఫెక్ట్ అండి. ఈ థీమ్ పిల్లల కోసం మాత్రమే కాదండి, కపుల్స్ కూడా చాలా బాగుంటుంది. మేమైతే చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. చాలా బాగా వచ్చాయి. మేమైతే మా వ్యాలంటైన్స్ డేని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.